ఒకే దశాబ్దంలో సంవత్సరంలోని ప్రతి నెలలోనూ డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు గల హీరోలు ఇద్దరే. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే దశాబ్దంలో వేరు సంవత్సరాలైనా సరే, సంవత్సరంలోని 12 నెలల్లోనూ ప్రతి నెలా కనీసం ఒక్క డైరెక్ట్ 100 రోజుల చిత్రం గల హీరోలు ఇద్దరే. ఒకరు నటరత్న ఎన్టీఆర్ 1960వ దశాబ్దంలో, మరొకరు నటభూషణ శోభన్ బాబు 1970వ దశాబ్దంలో. మరే హీరోకు ఒకే దశాబ్దంలో ఇలా 12 నెలల్లోనూ డైరెక్ట్ శతదినోత్సవ చిత్రాలు లేవు. నెల జనవరి 1960 దశాబ్దంలో ఎన్టీఆర్ చిత్రాలు: పాండవనాశం 1965, విజయవాడ రాజకుమార్. ఫిబ్రవరి 1969లో కథానాయకుడు, విజయవాడ శ్రీరామ. మార్చ్ లవకుశ 1963లో విజయవాడ మారుతి. ఏప్రిల్ ఉమ్మడి కుటుంబం, విజయవాడ దుర్గకళామందిర్. మే విచిత్ర కుటుంబం, విజయవాడ సరస్వతి. జూన్ అగ్గిపరాట, విజయవాడ జైహింద్. జూలై అగ్గిపిడుగు, విజయవాడ జైహింద్. ఆగస్ట్ దాగుడుమూతలు, విజయవాడ శ్రీలక్ష్మి. సెప్టెంబర్ కలిసి ఉంటే కలదు సుఖం, విజయవాడ అలంకార్. అక్టోబర్ నర్తనశాల, విజయవాడ మారుతి. నవంబర్ రక్త సంబంధం, విజయవాడ మారుతి. డిసెంబర్ ఆత్మబంధు, విజయవాడ అలంకార్. ఇప్పుడు 1970 దశాబ్దంలో నెలల వారీగా శోభనవ చిత్రాలు 100 రోజులు ఆడినవి చూద్దాం. జనవరి దేవుడు చేసిన పెళ్లి 1975, హైదరాబాద్ వెంకటేశ్వర వంటిమేసి. ఫిబ్రవరి వరంగల్ రాజరాజేశ్వరి, ఖైదీ బాబాయ్. మార్చ్ సంపూర్ణరామాయణం, కడప రహమతీయ. ఏప్రిల్ జీవనతరంగాలు, భీమవరం వెంకట్రామ. మే శారద, కాకినాడ స్వర్ణయేసి. జూన్ మానవుడు దానుడు, రాజమండ్రి స్వామి. జూలై గుంటూరు నాదప్సరేసి, బలిపీఠం. ఆగస్ట్ నెల్లూరు శ్రీరామేసి, జేబుదొంగ. సెప్టెంబర్ కోడల్సున్నారు జాగ్రత్త, విజయవాడ కళ్యాణ చక్రవర్తి. అక్టోబర్ గోరింటాకు, విజయవాడ అప్సరాయేసి. నవంబర్ రక్త సంబంధం, విజయవాడ తహసీల్దార్ అమ్మాయి, విజయవాడ విజయ. డిసెంబర్ సోగ్గాడు, విజయవాడ అలంకార్.